అండి, ఈరోజు అలసందల వడలు చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్. ఇదిగో ఇది అలసందల పప్పు. మార్నింగ్ నానబెట్టాను. పప్పు నానిపోయింది. దాంట్లోనే కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం అన్నీ మిక్సీలో వేసుకుందాం. ఇది అల్లం వేసాను ఆల్రెడీ. జీలకర్ర వేస్తా. దీంట్లో అల్లం వేసాను, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు అలసందలు కడిగి నానబెట్టిన అలసందలు మళ్ళీ ఒకసారి కడిగి ఇది గ్రైండర్ చేస్తాను. ఇప్పుడు దీంట్లోనే ఇది కొంచెం నలిగాక కల్లుప్పు వేస్తాను. ఇది పిండి రెడీ అయిందండి. అలసందల పిండి మిక్సర్. ఇది గ్రీన్గా అంటే మనం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం కదా, అది ఆయిల్ పెట్టాను వేడికి. ఇప్పుడు వడలు వేస్తాను. వాతావరణం చల్లగా ఉంది కదా, ఇలాంటి స్నాక్స్ చేసుకుని అప్పుడప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, అన్హెల్దీ కదా. చాయ్తో తింటే 2-3 అప్పుడప్పుడు పర్వాలేదు. ఓకే, ఇది కొన్నావు కాదండి అలసందలు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఊరి నుంచి తీసుకొచ్చుకోబోతే పండుతాయంట ఇవి. మనకి హెల్దీ కూడా అలసందలు. అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు. ఈ వైట్ బొబ్బర్. నాకు ఈ పిండి చేసినప్పుడు కొంచెం లూజ్గా అయింది. అయితే నేను దీంట్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసాను. సెట్ అయిపోయింది. మనకి ఈ వడలు కూడా క్రిస్పీగా వస్తాయి. మా బాబు వస్తాడు ఇప్పుడు, మా హస్బెండ్ వస్తాడు. ఇంక ఈవినింగ్ అయింది కదా చేస్తాను. మనకి ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. ఇలా నాప్కిన్ పేపర్లో తీసుకుంటే ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మనకి ఇది నాప్కిన్ పీచు. ఇప్పుడు మా బాబు వచ్చాక, మా హస్బెండ్ వచ్చాక ఇవేళ టేస్ట్ చూపిస్తాను. ఇందేమి అలసందలు వడలు. సైడ్ కాఫీ పెట్టుకుని మా కోసం. స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్. ఇవి స్నాక్స్, ఇది కాఫీ, ఇది వడ. అలసందల వడ. తెచ్చి చెప్పు ఎట్లా ఉంది. మమ్మీ థ్యాంక్ యూ.